హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ ఫ్యాన్ ప్రాణాలు కోల్పోయారు. ఓ బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత కప్ గెలిచింది. కోహ్లీపై అభిమానం, కప్పే గెలవలేదన్న సానుభూతి అన్నీ కలిసొచ్చి గెలిచింది. ఆ టీం ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కానీ విజయోత్సవ ర్యాలీతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 3 లక్షల మంది స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇంతమంది ఎందుకు వచ్చారు? అసలు ఐపీఎల్ అనేది ఏంటి? యువతకు ప్రాధాన్యతలు, భద్రత, జాగ్రత్త తెలియడం లేదా? ఫ్యానిజం బానిసత్వం ఎందుకు? ఫ్యానిజం జీవితాన్ని నాశనం చేస్తుందా? యువత తప్పులు ఎక్కడ చేస్తున్నారు? అభిమానానికి కూడా పరిమితులు పెట్టుకోవడం అవసరమా? ఈ విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్సీబీ గెలుపు సంబరాలు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఆర్సీబీ ఆటగాళ్లకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్టేడియం వెలుపల ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఆర్సీబీ అభిమానులు చిన్నస్వామి స్టేడియం గేట్లు సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుండి స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆర్సీబీ అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ముందుకు వచ్చిన ఫ్యాన్స్ తిరిగి వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు, 37 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాతులను శివాజీనగర్లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 10 మందిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు వారి కుటుంబాలను ఎవరు ఆదుకోవాలి? వారికి ఎవరు అండగా ఉండాలి? అభిమానం ఉండాలి, కానీ అది మన ప్రాణాలని కోల్పోయేంత ఉండకూడదు. ఒకసారి ఇతర దేశాలను తీసుకోండి. ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఆ దేశానికి వెళ్తే తండోపతండాలుగా ఫ్యాన్స్ రారు. న్యూజిలాండ్లోనూ అంతే. అమెరికాలోనూ క్రేజ్ ఉన్న ఆటగాళ్లు రోడ్డుపై కనిపించినా పెద్దగా పట్టించుకోరు. ఇలా అని అక్కడ ఆయా ఆటలకు ఆదరణ లేదని అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ క్రికెట్ను ఎంజాయ్ చేస్తారు, కానీ దాన్ని తమ జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి తెచ్చుకోరు. ఎవరి కెరీర్ విషయంలో వారు బిజీగా ఉంటారు. కానీ మన దేశంలో ఏం జరుగుతోంది? యువత ఎవరో ఒకరికి అభిమాన బానిసలుగా మారి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఏ చిన్న పనికి మాలిన సెలబ్రిటీ వస్తున్నారని చెప్పినా తండోపతండోలుగా చూసేందుకు వస్తున్నారు. ఇంత పని లేని వాళ్ళు ఉన్నారా అని ఆ సెలబ్రిటీ కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఒకసారి ఎవరో ఏదో సాధించారని అతన్ని చూసేందుకు వెళ్ళడం, లేదా అభిమాన హీరో అని థియేటర్లలో తొక్కాలు చింపుకోవడం, లేదా రాజకీయ పార్టీల ర్యాలీల్లో పాల్గొనేందుకు ఆవేశపడడం వంటివి చేసే ముందు అసలు మన జీవితం ఏంటి, మనం చేయాల్సిన పనులేంటి, చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ హీరో, క్రికెటర్ లేదా రాజకీయ నాయకుడు తన డ్యూటీని తాను చేసుకుంటున్నాడు. తన జీవితంలో తాను ఎదిగేందుకు కష్టపడుతున్నాడు. ఆ స్ఫూర్తి మీలో ఎందుకు లేదో తెలుసుకోవాలి. వేరే వాళ్లకు జిందాబాదులు కొట్టాల్సిన దౌర్భాగ్యమైన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. వాళ్ళ విజయాల నుండి స్ఫూర్తి తెచ్చుకోవాలి. కానీ వారి విజయాలకు సంబరపడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జీవితం కాదు. వాళ్ళు గట్టిగా ప్రయత్నించి క్రికెటర్లు అయ్యారు, సినిమా నటులయ్యారు, రాజకీయ నాయకులు కూడా అయ్యారు. మీరు ప్రయత్నిస్తే మీకు ఇష్టమైన రంగంలో మీరు కూడా ముందుకు వెళ్ళొచ్చు. వాళ్లకు ఫ్యానిజం బానిసం చేసుకుంటూ ర్యాలీలకు హాజరై సోషల్ మీడియాలో గొప్పలుగా చెప్పుకుంటూ టైంపాస్ చేస్తే జీవితానికి అర్థం ఏముంటుంది? బెంగళూరు జట్టు గెలిచింది. ఆ టీంలో అందరికీ కోట్లు వస్తాయి. కానీ విజయోత్సవ ర్యాలీలో చనిపోయిన 11 మంది కుటుంబాలకు ఎవరు దిక్కు చెప్పండి? గాయపడి ఇక పని చేయలేక నిత్యం నరకం అనిపించే వారి కుటుంబాలకు ఎవరు సాయం చేస్తారు? అలాంటి పరిస్థితుల్లో మీరుంటే అని ఆలోచించండి. ఎవరో విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం ఆపండి. మీ జీవితాలను మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే యువత బాగుపడుతుంది. యువత బాగుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.